ఫ్రెండ్స్ ఈ సాంగ్‌కి నేను 2 డెమోస్ అయితే చేషినా. ఆ 2 డెమోస్‌లో ఫస్ట్ ఒకటే చూపిస్తాను. సెకండ్ అనేది ఎండింగ్‌లో చూపిస్తాను. చూడండి. మేబీ ఏదైనా ఒకటి నచ్చొచ్చు. ఫస్ట్ డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంపంలో ఎంతో ముద్దమ్మో. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను ఇంకో డెమో కూడా చేషినా. ఆ డెమో కూడా మీకు వీలుంటే ఇక్కడ చూపిస్తాను నేను. అది ఏందంటే కాలేజ్ ఫోటో టైప్‌లో అయితే ఉంటది. అది కూడా నాకు బాగా నచ్చింది. కాబట్టి మీరు ఎక్కువ ప్రాబ్లమ్ అంటే ఎక్కువ ఇది అవ్వకూడదని నేను 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. కావాలంటే అది లేకపోతే ఇది. కానీ మీరు బేసిక్‌గా 2కు మీరు వీడియో అయితే కొంచెమైనా చూడాలి. కొంచెం చూడండి ఒక 1, 2 మినిట్స్. వీడియో కూడా లెంత్ ఎక్కువ ఉండదు. కాబట్టి కొంచెం అర్థం కానీకే చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇక్కడ చూడండి. ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఓకేనా? అందులో ఓకే. ఈ 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక ఫోటో కానీ, ఇంకోటి ఫోటో అయితే ఇచ్చాను. ఎక్స్ఎంఎల్ వాళ్ళు ఫోటో అయితే యూజ్ చేయండి. అంటే అది స్టార్టింగ్‌లో ఫేమ్స్ వస్తది కదా! దానికోసం. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్ ఏందంటే ఇలా మనకు ఫోటోస్ వస్తది కదా! బాక్స్‌లో కింద వస్తే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే హైడ్ చేసి పెట్టాను. ఆ హైడ్ నుంచి రిమూవ్ చేసేయండి దాన్ని. దాని తర్వాత ఆ ఫోటోని పైన తీసుకోవాలి. దాన్ని తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో రీప్లేస్ పెట్టుకుందాం. ఇక్కడ గ్రూప్ ఉంది. గ్రూప్‌లోకెళ్దాం. ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. బై మిస్టేక్ నేను ఒకటి చెప్పడమే మర్చిపోయాను. చాలా ఇంపార్టెంట్ ఫాంటు సింపుల్ సిగ్నేచర్ సంథింగ్ ఉంది ఆ ఫాంటు. ఈ వీడియో కింద ఇస్తాను. అదైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఫోటో మీరు ఫోటోని డిలీట్ చేసేయండి. లేకపోతే మీ యొక్క ఫోటోని యాడ్ చేసేయండి. లేకపోతే రీప్లేస్ పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. ఓకేనా? కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. ఇలా ప్రతి ఒక్క మాక్సిమం 6 ఫోటోస్ ఉంటది స్టార్టింగ్‌లో. ఈ 6 ఫోటోస్ మీరు ఒకటే ఫోటోని 6 టైమ్ రీప్లేస్ పెట్టినా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. పెడదామని అనుకుంటే పెట్టండి. ఓకే. చూడండి బాగానే ఉంది. ఓకే. రైట్. ఇప్పుడు మనకు 7 మిల్లీ సెకండ్ ధర వచ్చి ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. అంటే మీరు ఎండింగ్‌లో ఏదైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో సంథింగ్ ఏదైనా ఏ ఫోటో అంటే ఈ ఫోటో తీసుకుంటా. దీన్ని ఎండింగ్ వరకు జరిపి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. సైజ్ కొంచెం తక్కువ చేసి కిందికి తీసుకొస్తున్నా. టోటల్ డౌన్‌లో తీసుకురండి. లేకపోతే ఆ ఫోటో దగ్గర తీసుకురండి. నైస్. ఓకే. ఇప్పుడు మనం కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని పైన పెడదాం. డ్యూయల్ కలర్‌లోకెళ్ళి ఇలా ఈ బ్లాక్ కలర్‌ని పైన షాడో లాగా పెట్టుకోండి. వైట్ కలర్‌ని ఇలా పెట్టి ఈ వైట్ కలర్‌ని మనం ఎరేజ్ చేద్దాం. ఈ కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ మీకు పైన ఆప్షన్ ఉంటది. ఇలా ఈ రౌండ్‌లో ఉంటది. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్‌లో ఉంటది. ఈ రౌండ్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఈ 100%ని 0 చేసుకోండి. ఓకే. దాని తర్వాత అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా. ఇప్పుడు టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఆ షేప్‌ని ఆ ఫోటో దగ్గర తీసుకొచ్చి షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపిద్దాం. ఓకే. లిరికల్ అయితే వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనమైతే డెఫినెట్‌లీ వాటర్ మార్క్ అయితే పెట్టండి. డెఫినెట్‌లీ. ఎందుకంటే వాటర్ మార్క్ తోటే వీడియోకి లుక్ వస్తది. నేను అన్ని క్యాపిటల్ లెటర్‌లో పెట్టి అదే వాటర్ మార్క్ పెడుతున్నాను. ఆ ఫాంట్ ఉన్న వాటర్ మార్క్ పెట్టి ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. అదైతే యాడ్ చేసుకోండి. 2 సెకండ్ వీడియో. ఈ వీడియో చాలా సార్లు యూజ్ చేసినా ఉంటే మంచిది. లేకపోతే ఇస్తాను. యూజ్ చేసుకోవచ్చు. బ్లెండింగ్‌లోకెళ్ళి డార్కెన్ చేసి సెట్ అయిపోతుంది. చూడండి సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనైతే అంతే సేవ్ చేసుకోండి. ఓకే. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్. ఇదైతే చాలా సింపుల్ ఉంటది. ఒక పీఎన్‌జీ ఫోటో పైన యాడ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం కాలేజ్ ఫోటోస్ అయితే కావాలి. కాలేజ్ ఫోటోస్ కోసం నేను గ్రాండ్ అనే యాప్ అయితే చాలా సార్లు ఇచ్చాను. ఓకే. యాప్ మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే పిక్సార్ట్‌లో కాలేజ్ ఫోటో అని ఉంటది. అందులో అయినా ఫోటో ఎడిట్ చేసి ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.